హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ వెన్స్డే. ఈ సిరీస్ 8 ఎపిసోడ్స్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఒక్కొక్క ఎపిసోడ్ 50 to 1 hour దాకా రన్ టైం ఉంటుంది. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. అండ్ ఈ రివ్యూ వచ్చేసి సీజన్ 1 అన్నమాట. సీజన్ 2 కూడా చూసి మళ్ళీ రివ్యూ ఇస్తాను. ఇది రివ్యూ అంటే కేవలం రివ్యూ కాదనుకోండి, కొంచెం డీప్ రివ్యూ, కొంచెం డీప్ గా వెళ్తాను. చూసే వాళ్ళు చూడొచ్చు ఆర్ స్కిప్, మీ ఇష్టం. ఇంకా ఈ సిరీస్ ప్లాట్ లైన్ ఏంటంటే, వెన్స్డే ఒక క్రూరమైన అమ్మాయి, అంటే మనుషుల్ని టార్చర్ చేయటం, మన ఫీలింగ్స్ లేకుండా ఉంటుంది అనమాట. అయితే ఆ అమ్మాయిని నెవర్మోర్ అనే స్కూల్లో జాయిన్ చేస్తారు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, అక్కడ ఏముంటుందో అనేసి మనం సిరీస్ లో చూస్తాం. ఇంకా ఈ సిరీస్ ఫ్యామిలీ వాచబుల్, అంటే అక్కడక్కడ కొన్ని కిసెస్ ఉంటాయి, అవి కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మనం ఈ సిరీస్ గురించి ఎపిసోడ్ వైజ్ గా మాట్లాడదాం గైస్, ఎలా ఉంది ఏంటి అనేసి. ఫస్ట్ ఎపిసోడ్ గైస్, ఫస్ట్ ఎపిసోడ్ లో మన వెన్స్డే ఎంట్రీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ సిరీస్ లో ఓపెనింగ్ సీన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ గా సెట్ చేశారు అనమాట. అసలుకి మన వెన్స్డే క్రూరత్వం ఏంట్రా అనేసి వీళ్ళైతే ఒక సీన్ లో చూపించారు అనమాట. మీకు ఫస్ట్ ఎపిసోడ్ లో వెన్స్డే క్యారెక్టర్ అయితే బాగుంటుంది, కాకపోతే వాళ్ళ పేరెంట్స్ గైస్ అబ్బా అరాచకం అనమాట. నేను చూడలేకపోయిన క్యారెక్టర్స్, పాపం రియల్ గా వెనస్డే ఎలా తట్టుకుందో నాకైతే అర్థం కాలేదు. ఇదే అనుకుంటే ఫిఫ్త్ ఎపిసోడ్ లో అయితే ఇంకా కొన్ని ఉంటాయి అనమాట, కొన్ని సీన్స్ అవైతే ఇంకా దారుణం అనమాట. వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం. నాకు సిరీస్ లో నచ్చని వన్ ఆఫ్ ది బెస్ట్ క్రింజి సీన్స్ అంటే ఇవే అనమాట. వాళ్ళ మదర్ ఏమో, మన వెనస్డే వాళ్ళ మదర్ ఏమో ఫుల్ గా మేకప్ వేసి, వాళ్ళ నాన్నేమో కొంచెం బాగుండలా ఉంటాడు. ఏందో మామ, వాళ్ళ క్యారెక్టర్స్ అయితే నాకైతే మరీ అంతే అనిపించలేదు. ఫస్ట్ ఎపిసోడ్ లో వెనస్డే వాళ్ళ పేరెంట్స్ డబ్బింగ్ కూడా అంతేం బాగలేదు గైస్, నార్మల్ గా ఉందన్నమాట. ఏదో ముసలోళ్ళు మాట్లాడినట్టు అనిపించింది నాకైతే. ఇంకా వీళ్ళ క్యారెక్టర్ అయితే వదిలేద్దాం, మనం వెనస్డే గురించి మాట్లాడదాం. అండ్ మన వెనస్డే డైలాగ్స్ ఉంటాయి గైస్ ఫస్ట్ ఎపిసోడ్ లో, చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. డైలాగ్స్ ఎలా ఉంటాయి అంటే మాటలతోనే కొట్టేలా ఉంటాయి అనమాట. అంత అంత వైలెంట్ గా ఉంటాయి అనమాట. అండ్ వెనస్డే కూడా ఆ డైలాగ్స్ అయితే చాలా అంటే చాలా బాగా డెలివరీ చేసింది అనమాట. తను అలా చూడటం గానీ, తన లుక్స్ కానీ, తన డ్రెస్సింగ్ సెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి గైస్. ఎక్కువగా డైలాగ్స్ అయితే ఈనట్ తో చెప్తుంది, చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఈనట్ క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. అండ్ సిరీస్ మొత్తం మీద అమ్మాయి క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది గైస్, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ లో అయితే వెనస్డే అయితే చెత్త కొట్టిద్ది అనమాట. ఆ ఫైట్ అయితే కొంచెం బాగుంటుంది. నాకు ఒక డౌట్ బామ్మ, తన క్యారెక్టర్ లో ఒక అబ్బాయి క్యారెక్టర్ ఉంటే ఎలా ఉంటుంది, కామెంట్ చేయండి. అదే విధంగా వెనస్డే అయితే ఒక మ్యూజిక్ వాయించింది కదా, ఆ మ్యూజిక్ ఉంటది మామ. అక్కడ వెనస్డే వాయిస్తుంటే తన రియాక్షన్ చూడాలి, అలా కొల్లు బిగించి అలా చూస్తా ఉంటది. ఆ సీన్ అయితే వేరే లెవెల్ గైస్. అండ్ ఆ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం సెకండ్ ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. వీటేంట్రా మానిస్టర్ గురించి మాట్లాడలేదు అనుకుంటారు, మాట్లాడదాం గైస్. ముందల మాట్లాడదాం నా మానిస్టర్ గురించి, ఎందుకంటే అదొక గుర్తు చిక్కని మానిస్టర్. అండ్ వెనస్డే అనేది తికమక చేసిన మానిస్టర్ అనమాట. అందువల్ల తన గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇంకా సెకండ్ ఎపిసోడ్ లో మన వెనస్డే అయితే ఒక బెస్ట్ ఫ్రెండ్ చిక్కుతాడు. అండ్ తన క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంటుంది, అండ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అలాగే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తన లవ్ అయితే చెప్పాలి ప్యూర్ లవ్ అనమాట, కాకపోతే వర్కౌట్ అవుతుంది. బియాంకా గైస్ సిరీస్ లో సెకండ్ హాఫ్ లోనే బియాంకా క్యారెక్టర్ కొంచెం బాగుంటది, దాని తర్వాత మరీ అంత ఉండదు అనమాట. అండ్ సెవెంత్ ఎపిసోడ్, ఎయిత్ ఎపిసోడ్ లో కొంచెం బాగుంటుంది తన క్యారెక్టర్ అయితే. అండ్ ఉన్నంత సేపు అయితే కొంచెం ఎంగేజ్ చేస్తుంది మనల్ని అయితే. అండ్ తన ఐస్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి చూడటానికి. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మన టైలర్ క్యారెక్టర్ వస్తుంది. యాక్చువల్ గా అయితే ఫస్ట్ హాఫ్ లోనే వస్తుంది అనమాట, కాకపోతే మీకు మరీ అంత చూపించారు. సెకండ్ హాఫ్ అయితే కొంచెం బాగా చూపిస్తారు అనమాట టైలర్ క్యారెక్టర్ ని. టైలర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది గైస్, చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. అండ్ సిరీస్ అయితే ఒక చిన్న గేమ్ ఉంటుంది, ఆ గేమ్ కూడా బాగుంటుంది. పడవలతో గేమ్ ఉంటుంది కదా, ఆ బాగుంటుంది. ఆ గేమ్ పర్లేదు అనమాట. అది గేమ్ కాదనమాట, రివెంజ్ గేమ్ అనమాట, అందువల్ల కొంచెం బాగుంటది. ఇంకా థర్డ్ ఎపిసోడ్ గైస్ చాలా అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే మెయిన్ స్టోరీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. అసలు ఈ సిరీస్ ఎందుకు ఏంటి అనేసి, అందువల్ల ఎక్కడి నుంచి అయితే చాలా అంటే చాలా ఎంగేజ్. అంటే థర్డ్ ఎపిసోడ్ నుంచి మనం కొత్తగా ఉంటుంది అనమాట, కొత్తవి వస్తా ఉంటాయి అనమాట, కొత్త క్యారెక్టర్లు వస్తాయి, అందువల్ల మనకు కొంచెం ఎంగేజింగ్ గా ఉంటది. అండ్ సిరీస్ లో నేను ఒక క్యారెక్టర్ పేరు మర్చిపోయాను అనమాట. అంటే మనోడు ఎప్పుడు వెనస్డే తో ఫ్రెండ్షిప్ చేద్దామని ట్రై చేస్తా ఉంటాడు. అండ్ అలాగే ఒక మంచి ట్రూత్ క్యారెక్టర్ అనమాట, తన క్యారెక్టర్ అయితే కొంచెం బాగుంటుంది, పర్లేదు. అండ్ థర్డ్ ఎపిసోడ్ లో మళ్ళీ ఇంకొకసారి మన వెనస్డే మ్యూజిక్ వాయించిద్ది అనమాట. మ్యూజిక్ ఏమంత బాగుండకపోయినా సరే ఆ సీన్ కొంచెం బాగుంటుంది చూడటానికి. ఇంకా ఫోర్త్ ఎపిసోడ్ మొత్తం మనకి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది అనమాట. మన వెనస్డే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటది అనమాట, ఏంటి అదేంటి ఇదేంటి అనేసి. మొత్తం ఆ ఇన్వెస్టిగేషన్ కూడా పర్లేదు, ఎంగేజింగ్ గా ఉంటుంది. అండ్ సిరీస్ లో గైస్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చే సీన్ అయితే మనకి ఫోర్త్ ఎపిసోడ్ లో ఉంటది. బ్లడ్ రెయిన్ లో డాన్స్ వేస్తా ఉంటారు కదా, ఆ సీన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నాకు ఆ సీన్ అయితే చాలా అంటే చాలా ఇష్టం అనమాట, ఎందుకంటే ఆ సీన్ లో వెనస్డే డాన్స్ గానీ, అక్కడ రియాక్షన్స్ గానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎపిసోడ్ 5 గైస్, నాకు సిరీస్ లో నచ్చని ఎపిసోడ్ ఏదైనా ఉందంటే ఎపిసోడ్ 5 గైస్. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న వస్తారు, అసలు ఈ ఎపిసోడ్ అనవసరం గైస్. ఏదో ఒక చిన్న కేసు తెస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఫిఫ్త్ ఎపిసోడ్ అయితే నాకైతే అనవసరం అనిపించింది అనమాట. అండ్ ఫిఫ్త్ ఎపిసోడ్ లో సీన్స్ కూడా దరిద్రంగా ఉంటాయి, ఎక్కడ స్కిప్ చేద్దామా ఎప్పుడు అయిపోద్దా అని చూస్తా ఉన్నా నేనైతే. కాకపోతే ఫిఫ్త్ ఎపిసోడ్ లో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కొంచెం పర్లేదు, బాగుంది అనిపించింది అంతే. అంతకు మించి ఫిఫ్త్ ఎపిసోడ్ అయితే ఇంకేం ఉండదు అనమాట. ఇంక సిక్స్త్ ఎపిసోడ్ గైస్, ఫిఫ్త్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ ఎపిసోడ్ అయితే కొంచెం పర్లేదులే, బాగుంది అనిపించింది. సిక్స్త్ ఎపిసోడ్ నుంచి గైస్ మన వెనస్డే క్యారెక్టర్ అయితే నాకు పడిపోతుంది, తన యాటిట్యూడ్ తగ్గిపోతుంది
అవుతుంది అనిపించింది. ఎందుకంటే 1 to 4 ఎపిసోడ్ లో ఉన్నంత యాటిట్యూడ్ అయితే దీంట్లో ఉండదు అనమాట. అందువల్ల నాకు 6th ఎపిసోడ్ నుంచి తన క్యారెక్టర్ అయితే కొంచెం డల్ గా అనిపించింది. కాకపోతే లాస్ట్ ఎపిసోడ్ లో అయితే మళ్ళీ బాగుంటుంది తన క్యారెక్టర్. ఇంకా 6th ఎపిసోడ్ లో అయితే మరీ అంతగా గొప్పగా మాట్లాడడానికి అయితే ఉండదు. కాకపోతే ఈనట్ అండ్ వెనస్డే అయితే అక్కడ కొంచెం ఎమోషన్ సీన్ అయితే కొంచెం బాగుంటుంది అనమాట. అండ్ మన సిరీస్ మొత్తంలో వెనస్డే ఏమన్నా ప్రశాంతంగా నవ్వింది అంటే ఎవరన్నా చూసి ఒక ముసడు వస్తాడు గైస్, ఒక ముసలతను వస్తాడు కదా గుండేసుకొని, అతను చూసి నవ్విద్ది అనమాట. ఇంకెవరిని చూసి నవ్వదు అనమాట సిరీస్ మొత్తంలో. అండ్ ఆ ముసలతన్ క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ గా అండ్ ఫన్నీగా బాగుంటుంది అనమాట. కాకపోతే తనైతే ఎక్కువసేపు ఉన్నాడు అనమాట, చాలా అంటే చాలా తక్కువ సేపే ఉంటాడు. బట్ ఓకే పర్లేదు, తన క్యారెక్టర్ అయితే బాగానే ఉంటుంది. సీజన్ 2 లో ఏమన్నా చూపిస్తారు ఎక్కువ. అండ్ 7th ఎపిసోడ్ లో గైస్ వెనస్డే క్యారెక్టర్ అయితే నాకంటే అసలు నచ్చలేదు గైస్. ఎందుకంటే యాటిట్యూడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ అండ్ కాన్ఫిడెన్స్ అనమాట. కాకపోతే తను చేసేది మొత్తం తప్పే అనమాట, ఎవరిని పర్ఫెక్ట్ గా కనిపెట్టలేదు అనమాట. అదైతే నాకు కొంచెం డల్ గా అనిపించింది. ఏంటర్ బాబు తన క్యారెక్టర్ ఎలా ఉందని అనిపించింది 7th ఎపిసోడ్ లో అయితే. ఇంకా 8th ఎపిసోడ్ లో గైస్ ఒక ట్విస్ట్ ఉంటది. ఏమైనా ట్విస్ట్ అమ్మా, వేరే అంటే వేరే లెవెల్ ట్విస్ట్ అనమాట. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే చెప్పను గైస్, మీరు చూడకుంటే చూడండి. మీరు సీజన్ 1 చూసుంటే మీకు అర్థమవుద్ది, లేకుంటే చూసి తెలుసుకోండి. అండ్ లాస్ట్ ఎపిసోడ్ లో ఒక మంచి ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మానిస్టర్ కి అండ్ ఒక వూల్ఫ్ కి, ఆ వూల్ఫ్ ఎవరో కాదు ఈనెంట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఫైట్ అయితే. అండ్ లాస్ట్ ఎపిసోడ్ లో గైస్ ఒక అతను వస్తాడు కదా, అతను అయితే చాలా సింపుల్ గా చంపేసినట్టు అనిపించింది. అసలు అతనైతే ఎక్కువ సేపు గా ఉండనమాట, తన పవర్స్ ఇంతేనా అనిపించింది నాకైతే. సో ఓవరాల్ గా సిరీస్ ఎలా ఉందంటే బాగుంటుంది గైస్, చూడండి చూడకపోతే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.